అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తము చాలా గర్వంగా మనం పిలుచుకుంటాం. అయితే ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అయితే వరి పండొద్దండి అని చెప్తున్నారు, ఎక్కడ కూడా వరి నాటొద్దండి అని చెప్తున్నారు. నిజంగా ఈరోజు ఎంత బాధాకరంగా ఉంది అంటే వరి ఎక్కడ కూడా మీరు పండించొద్దండి అంటున్నారు. మళ్ళా దానికి ఆల్టర్నేటివ్గా ఏది అని మనం చూస్తే వరి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మొక్కజొన్న ఎక్కువగా పండే ఒక క్రాప్ మనకు. ఈ పంట దాదాపు 2 months నుంచి మనం చూస్తున్నాం. సత్యసాయి జిల్లా కావచ్చు, కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, మన్యం కావచ్చు, పార్వతీపురం కావచ్చు, అనంతపురం కావచ్చు, అదేవిధంగా ప్రకాశం కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఎక్కడ కూడా చూసిన ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, అన్ని చోట్ల కూడా మొక్కజొన్న అయితే బాగానే పండించినారు. రైతులందరూ కూడా పండించినారు. ఒక రైతు దీన్ని పండించాలంటే క్వింటాల్కి ఆయనకి దాదాపు 2200 దాకా ఖర్చుకు వస్తూ ఉంది. ఈరోజు 1600, 1700 నుంచి మార్కెట్లో కమిషనర్లు అయితేమి, అదేవిధంగా బ్రోకర్లు అయితేమి వచ్చి ఈరోజు దందా చేసే పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. చాలా దళారుల వ్యవస్థ అయితే ఎంతగా రైతులకి ఆవరించింది అంటే దళారులు ఎంతకి చెప్తే అంతకి ఈ మొక్కజొన్నని ఇచ్చే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే చేతులు దులిపే పని చేసుకుంటూ ఒక నెల కిందనే మేము సెంట్రల్ గవర్నమెంట్లో లేఖ రాసినాము, ఆడ పిఎస్పి అనేది చేసేయండి, పిఎస్ఎస్ చేసేయండి అని ఆయన లేఖ రాసినాడంట. అంటే ఎక్కడ కూడా ఆయన ధర స్థిరీకరణ గురించి అడగలేదు. కేవలం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి ఆయన ఏం రాసినాడంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో 2400 అయితే ఇప్పుడు ఎంఎస్పి ఉంది, అయితే ఇక్కడ 1600, 1700కి రైతుల దగ్గర కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో క్వింటాల్కి 800, 700 మీరు దాన్ని ఇవ్వండి అని సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతున్నారు. ఇది ఎక్కడైనా నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే డబల్ ఇంజిన్ సర్కార్ వీళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళే ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళే ఉన్నారు. అయితే వీరు రైతుల దగ్గర కొనుగోలు చేయరంట. చంద్రబాబు నాయుడు గారు మీ అనుభవం అంతా ఎక్కడికి పోయింది? ద బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు అంతా మీరు తీసుకుంటున్నారు కదా, ఆ అనుభవం అంతా ఒట్టి అసత్యమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు. ఎందుకంటే రైతు 3 పూటలు అన్నం పెట్టే రైతు ఇంత కష్టపడుతున్నాను. కనీసం అంటే కనీసం మీరు 2 రోజుల వెనక కూడా మీరు చెప్పినారు, మీ పేపర్ ద్వారా కూడా మేము చూసినాం. అంటే ఇంకొకసారి మీరు సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసినాను అని చెప్తున్నారే తప్ప ఈ వరకు మీరు చూస్తే మీరు రాసిన లెక్కలన్నీ మీ దగ్గరనే ఉంది. రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12.34 లక్ష ఎకరాల సాగు జరిగింది, మొక్కజొన్న సాగు జరిగింది. అంటే దగ్గర 42 లక్షల టన్ను ఈరోజు చేతికి పంట వచ్చింది. ప్రతి రైతు దగ్గర స్టాక్ ఉంది. అయితే రైతు కూడా పట్టించుకునే నాటుడే లేదు. మీరు ఇప్పటికైనా ఇంటర్వెన్షన్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండాలి, ఆర్బీఐని మీరు పునరుద్ధరించాలి. అదేవిధంగా మీరు కొనుగోలు సెంటర్ని మీరు చేస్తూ దయచేసి రైతుల దగ్గర మీరు మొక్కజొన్నని దయచేసి మీరు ఇప్పుడు పర్చేస్ చేసే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మేము 5 ఏళ్ళు పరిపాలన చేసినాము. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 ఏళ్ళు కరోనా తప్ప 3 సంవత్సరాలు మనమే కొన్నాం, గవర్నమెంట్ ద్వారా మేము కొనుగోలు చేసినాం. అంతెందుకండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి సిగ్గుతో తల ఉంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా అందుబాటులో లేరు, ఎక్కడో వెళ్ళినారంట. ఆ రాష్ట్రానికి పోయి, ఈ రాష్ట్రానికి పోయి, ఆ దేశానికి పోయి ఏదో నేర్చుకుని వచ్చి ఈడ ఉద్ధరిస్తున్నారంట. అది కాదండి వ్యవసాయ శాఖ మంత్రి గారు, మిమ్మల్ని మేము ఏం అడుగుతున్నామంటే పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందండి, పక్క రాష్ట్రాల్లో కర్ణాటక వాళ్లే ఈరోజు మొక్కజొన్నని కొనుగోలు. మన గవర్నమెంట్ ఉందంటే ఈ పాటికి ఈ యొక్క గవర్నమెంట్ని, ఈ యొక్క గ్రౌండ్ నట్స్ని మేము కొనుగోలు చేసి స్టాక్ పెట్టి డోర్ డెలివరీ ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మాటలు అయితే మీరు మాట్లాడతారు, ఆచరణకు వస్తే మీరు 0. ఈరోజు మొక్కజొన్న రైతులందరికీ చూస్తే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3000 కోట్ల లాస్ వస్తూ ఉంది.
దీనికి ఎవరు బాధ్యత చెప్పండి? ఎవరు బాధ్యతలండి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే యూరియాకి మనం క్యూలో నిలబడాలి, సిలిండర్కి నిలబడాలి. ఈరోజు మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి అని రోడ్డుకి ఎక్కాలి. వాళ్ళందరూ కూడా ఆయన కష్టానికి ఆదరించాలి, స్పందించాలి అని ఆయన ఇదొకటే ఆశపడతాడు. ఇది ఏదైతే 1400కి 1500కి దళారులు వచ్చి కొనుక్కుంటున్నారో, ఎంఎస్పి 2400కు ఉంది. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ 700 800 దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇస్తారని ఆశలో మీరు ఉండేది కాదు. మంగళవారం అయితే అప్పుల వారగా మీరు ఎప్పుడు కూడా మీరు అప్పులు తీసుకుంటూ వస్తున్నారు. కనీసం ఆ అప్పుని ఏదో ఒక అమరావతి డెవలప్మెంట్ కాదండి, రైతులు చనిపోతున్నాడు, రోడ్డు పైన ఆత్మహత్య గురి అవుతున్నాడు. ఉల్లి రైతు, వేరుశనగ రైతు, వరి రైతు, అదేవిధంగా రాగులు కూడా కొనే నాథుడు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు ఏం చేస్తున్నారండి? మీరేం చేస్తున్నారు? రైతు పట్ల ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు మీకు? గతంలో కూడా ఎందుకు వ్యవసాయం అనేది దండగా అని మీరు చెప్పినారు. అయితే పండగ అని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చూపించినారు. ఈ మే జూన్ వస్తే సోయింగ్కు రైతు భరోసా ద్వారా మేము రైతులందరికీ కూడా ఆదుకునే కార్యక్రమం చేసినాం. రైతు భరోసా ద్వారా డబ్బులు ఇచ్చినాం. ఈరోజు మీరు అరకొరక చేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడా లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, కొనుగోలు అసలు చేయడం లేదు, గిట్టుబాటు ధర లేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం ఎందుకు? ఎవరి కోసం? రైతు కోసం లేదు, యువతల కోసం లేదు, మహిళల కోసం లేదు. కేవలం అమరావతిని ఒక భ్రమరావతిగా మీరు చిత్రించి, అమరావతి కానీ రేణుకా చౌదరి చెప్పినట్లు ఒక కులానికి మీరు అమరావతిని కట్టిస్తున్నారంటే, అటువంటి రాజధాని ధిక్కరిస్తూ మావిగన్ అనేది మీరు ఎందుకు ధిక్కరిస్తున్నారంటే, ఈరోజు మీకు కమిషన్ ఎక్కడ కట్ అవుతుంది అని మీరు మావిగన్ వద్దు, విశాఖపట్నం వద్దు, కర్నూలు వద్దు, మళ్ళీ ఏం చేస్తున్నారండి? అన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొని వచ్చి ఎక్కడ పెడుతున్నారని, అది మా సొమ్ము, ప్రజల సొమ్ము. మాకు మీరు డెఫినెట్గా రెస్పాండ్ అయ్యాల్సిన అవసరం ఉంది. ఇంకా రైతు గురించి మీరు పట్టించుకోరంటే డెఫినెట్లీ రోడ్డుకి ఎక్కి ప్రతి రైతు కూడా మిమ్మల్ని వీధికి లాగుతాడు, ప్రశ్నిస్తాడు అనేది మీరు మర్చిపోకూడదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మొక్కజొన్న రైతుల్ని మీరు ఆదుకోకపోతే, వాళ్ళందరికీ కూడా ధర స్థిరీకరణ చేయకపోతే, వాళ్ళందరి పంటలు మీరు కొనకపోతే, ఆర్బీకే ద్వారా మళ్ళీ పునరుద్ధరణ మనం చూడకపోతే డెఫినెట్లీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి, ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారో కేవలం టైంపాస్కే ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు. ఏదైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి పైన బూతులు మాట్లాడతాడు అంతే తప్ప సబ్జెక్టు తెలియదు, రైతులను ఆదుకునే ఒక పరిస్థితిలో లేదు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించి, మంత్రి సవితమ్మ గారు, ఇక్కడ సత్యసాయి జిల్లాలో ఉన్న మంత్రి గారు ఎందుకు దీనిపైన స్పందించడం లేదు అంటే, ఇట్లే స్టాక్ పైన స్టాక్ పెట్టుకొని పక్క రాష్ట్రానికి ఎట్లా రాయలసీమ ప్రాజెక్ట్ని రేవంత్ రెడ్డి గారికి అమ్మేసినారో, అలాగే దీన్ని కూడా బ్లాక్లో అమ్మే పరిస్థితుల్లో మీరు చూడాలనుకుంటున్నారా? రైతు అనేవాడు మన ఊపిరి, రైతు అనేవాడు రాజుగా చూడాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి కళ. అటువంటి ఆయన కళకు ఎక్కడైనా భంగ చేసే విఘ్నం చేసే తరంగా మీరు ఏదైనా ప్రవర్తిస్తే డెఫినెట్గా ఈ ఉద్యమం అయితే ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని చెప్తూ, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ధర స్థిరీకరణ చేయండి, రైతుని ఉద్ధరించండి అని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూటమి వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం.